ఐపీఎల్ అంటే చాలా మందికి ఒక ఎమోషన్. ఇంకా స్టార్ట్ అయిందంటే ఒక పండగే. కానీ ఒకసారి ఆలోచించారా? ఐపీఎల్‌లో విన్నర్ టీమ్‌కి వచ్చేది 20,00,00,000 ప్రైజ్ మనీ మాత్రమే. కానీ ఫ్రాంచైజ్ వాళ్ళు ఎందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి? డబ్బులు ఎక్కువే ఖర్చు చేస్తున్నారా? లేదా బిజినెస్ చేస్తున్నారా? వీటితో పాటు ఐపీఎల్‌ని స్టార్ట్ చేయాలనే ఐడియా ఎలా వచ్చింది? ఈ వీడియోలో నేను వీటి గురించి పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు యూనిక్ స్టోరీస్. 2008లో ఐపీఎల్‌ని స్టార్ట్ చేసింది లలిత్ మోదీ. ఆర్గనైజ్ చేసింది మాత్రం బీసీసీఐ. క్లియర్‌గా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే లలిత్ మోదీ ఇచ్చిన ఐడియాని బీసీసీఐ ఇంప్లిమెంట్ చేసింది. 2008 నుండే ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లు జరిగాయి. మొదటి ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ 2005లో జరిగింది. అప్పటి నుండే టీ20 ఫార్మాట్ అంటే చాలా మందికి నచ్చింది. అలాగే 2007లో మన ఇండియా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ ఫార్మాట్ మ్యాచెస్ కి పేజెంట్స్ అని ఫిల్ అవ్వడం, టీఆర్పీ హై ఉండడం వల్ల ఆ టోర్నమెంట్ మంచి సక్సెస్ అయింది. ఎందుకు అందరికి టీ20 ఫార్మాట్ నచ్చిందంటే ఒకటే రీజన్, షార్ట్ ఫార్మాట్. 3 అవర్స్ మ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది. టెస్ట్ మ్యాచ్ అయితే 5 డేస్ పడుతుంది, వన్డే అయితే ఫుల్ డే పడుతుంది. ఇలా జనాల ఇంట్రెస్ట్ ని క్యాచ్ చేసుకొని స్టార్ట్ చేసిన ఈ ఐపీఎల్ మంచి సక్సెస్ అయింది. మన అందరికి ఉన్న కామన్ డౌట్ ఒకటే, ఐపీఎల్లో ఫ్రాంచైజ్ అంటే టీమ్ ఓనర్స్ వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు, నిజంగా వాళ్ళకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా? ఎస్, వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ వస్తుంది. ఈ వీడియోలో మనం ఒక టీంని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, వాళ్ళకు వచ్చిన రిటర్న్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ని తీసుకొని బ్రేక్ డౌన్ చేద్దాం. ఐపీఎల్ రూల్ ప్రకారం ప్రతి టీం మాక్సిమం 100 కోట్లు మాత్రమే ప్లేయర్స్ ని కొనడానికి స్పెండ్ చేయాలి. మినిమం 75 crores అయితే ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ ప్లేయర్స్ సాలరీ కూడా ఈ 100 కోట్లలోనే కౌంట్ అవుతుంది. ఈ 2026 ఐపీఎల్ కి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 130 crores నుండి 150 crores అప్రాక్సిమేట్లీ. ఇందులో ప్లేయర్ సాలరీ, కోచింగ్ అండ్ సపోర్ట్ స్టాఫ్ సాలరీస్, ట్రావెల్ అండ్ స్టే, ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీస్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్, మ్యాచ్ డే ఆపరేషన్స్, ఇలా టోటల్ గా 130 crores నుంచి 150 crores అప్రాక్సిమేట్లీ స్పెండ్ చేసింది. కానీ మనం అప్రాక్సిమేట్లీ ఒక 200 crores వేసుకుందాం. బీసీసీఐకి వన్ టైం పేమెంట్ కూడా ఫ్రాంచైజ్ వన్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ వన్ క్యాన్సిల్ చేయట్లేదు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అనేది ఓల్డ్ టీమ్ కాబట్టి. ఐపీఎల్ లో మెయిన్ గా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారానే. వాళ్ళు ఆ రైట్స్ కొనుక్కుంటే అదే ఛానల్లో మాత్రమే ఐపీఎల్ అన్ని మ్యాచెస్ ప్లే అవుతాయి. ఐపీఎల్ స్టార్ట్ అయిన కొత్తలో సోనీ ఛానల్ వాళ్ళు 2008 నుండి 2017 వరకు అంటే 10 years కి ఈ రైట్స్ ని 8,200 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. ఆ తర్వాత స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు 2018 నుండి 2022 వరకు అంటే 5 years కి 16,400 కోట్లు పెట్టి ఈ రైట్స్ తీసుకున్నారు. 2023 నుండి 2027 వరకు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు మరియు జియో హాట్స్టార్ వాళ్ళు కలిసి 48,390 కోట్లు పెట్టి 5 years కి రైట్స్ తీసుకున్నారు. ఇన్ని కోట్లు పెట్టి మరి స్ట్రీమింగ్ రైట్స్ వీళ్ళు తీసుకుంటున్నారు, మరి వాళ్ళకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందా? ఎస్, వస్తుంది. వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రానే వస్తుంది. మనం చూస్తుంటాం మ్యాచ్ మధ్యలో ఓవర్కి యాడ్స్ వస్తాయి. అవేం ఫ్రీ యాడ్స్ కదండి, వాటికి కూడా డబ్బులు వస్తాయి. ప్రతి ఓవర్కి మధ్యలో వచ్చే ఒక్కో యాడ్స్ కి కొన్ని లాక్స్ ఛార్జ్ చేస్తారు. వీటి వల్లే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మరియు ప్రాఫిట్స్ రెండు వస్తాయి. స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు మరియు జియో హాట్స్టార్ వాళ్ళు కలిసి
5 సంవత్సరాల స్ట్రీమింగ్ రైట్స్‌కి 48,390,00,00,000 బీసీసీఐకి ఇచ్చారు. అంటే సంవత్సరానికి 9,678,00,00,000. ఈ 2020 ఇయర్స్ కూడా 9,678,00,00,000 బీసీసీఐకి ఇచ్చారు. ఇందులో 50% రెవెన్యూ అంటే 4,839,00,00,000 బీసీసీఐకి వెళ్తుంది. రిమైనింగ్ 50% రెవెన్యూ 10 టీంలకి ఈక్వల్గా షేర్ చేస్తారు. అంటే ఒక్కొక్క టీంకి అప్రాక్సిమేట్లీ 484 కోట్లు వస్తాయి. ఇక్కడే ఎస్ఆర్ఎఫ్ చేసిన ఇన్వెస్ట్మెంట్ మరియు రిటర్న్స్ 2 వచ్చాయి. టైటిల్ స్పాన్సర్స్ మనం ప్రతిసారి వింటూ ఉంటాం టాటా ఐపీఎల్ అని. అంటే టైటిల్ స్పాన్సర్ టాటా అని. అందుకే మనకు టాటా ఐపీఎల్ అని ప్రతిసారి కనిపిస్తుంది. ఇలా టైటిల్ స్పాన్సర్ తీసుకోవాలంటే కూడా కోర్టు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ స్టార్ట్ కొత్తలో టీఎల్ఎఫ్ వాళ్ళు 5 సంవత్సరాలకి అంటే 2008 నుండి 2012 వరకు 200 కోట్ల టీంతో ఈ టైటిల్ స్పాన్సర్ తీసుకున్నారు. ఆ తర్వాత పెప్సీ వాళ్ళు 2013 నుండి 2015 వరకు 5 సంవత్సరాల అగ్రిమెంట్కి 396 కోట్లు ఇచ్చారు. ఆ నెక్స్ట్ వివో వాళ్ళు 2016 నుండి 2017 వరకు 2 సంవత్సరాలకి 200 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత కూడా వివో వాళ్ళు 2018 నుండి 2019 వరకు ఈ 2 సంవత్సరాల టైటిల్ స్పాన్సర్కి 880 కోట్లు పెట్టి డీల్ తీసుకున్నారు. ఆ తర్వాత డ్రీమ్ 11 వాళ్ళు 2020కి 1 సంవత్సరానికి 222 కోట్లు ఇచ్చి టైటిల్ స్పాన్సర్ తీసుకున్నారు. ఆ నెక్స్ట్ 2021 కూడా వివో వాళ్ళు 440 కోట్లు పెట్టి సంవత్సరానికి ఈ టైటిల్ స్పాన్సర్ తీసుకున్నారు. ఆ తర్వాత టాటా గ్రూప్ వాళ్ళు 2022 నుండి 2023 వరకు 2 ఇయర్స్కి 670 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్ తీసుకున్నారు. మళ్ళీ టాటా గ్రూప్ వాళ్ళే 2024 నుండి 2028 వరకు 2,500 కోట్లు పెట్టి 5 సంవత్సరాలకి ఈ టైటిల్ స్పాన్సర్ డీల్ తీసుకున్నారు. ఈ 2020 ఇయర్స్లో కూడా టైటిల్ స్పాన్సర్ ద్వారా 500 కోట్లు రెవెన్యూ వస్తుంది. ఇందులో కూడా 50% రెవెన్యూ బీసీసీఐకి వెళ్తుంది. రిమైనింగ్ 50% రెవెన్యూ ప్రతి టీంకి ఈక్వల్గా షేర్ చేస్తారు. ఇందులో మన ఎస్ఆర్ఎస్ టీంకి 25 కోట్లు టైటిల్ స్పాన్సర్ ద్వారా వస్తాయి. మనకు మ్యాచ్ జరిగేటప్పుడు చాలా చోట్ల మనకి గూగుల్ అని, ఏంజల్ వన్, రూపే అని, టైమ్ అవుట్ దగ్గర మనకు సేఫ్ టైర్స్ ఇదిగో కనబడుతుంది. ఇవి అన్నీ అఫీషియల్ పార్ట్నర్స్. వీటి ద్వారా కూడా రెవెన్యూ అనేది 260 కోట్లు వస్తుంది సంవత్సరానికి. ఇందులో కూడా 50% రెవెన్యూ బీసీసీఐకి వెళ్తుంది. రిమైనింగ్ 50% రెవెన్యూ అనేది ఈక్వల్గా 10 టీంలకు షేర్ చేస్తారు. ఇందులో కూడా ఎస్ఆర్హెచ్కి 13 కోట్లు వస్తారు. హోమ్ గ్రౌండ్ అయిన హైదరాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరిగితే టికెట్ సేల్స్ అండ్ మరియు ఎక్సెట్రా ఆ మ్యాచ్ కోసం అన్ని ఖర్చులు పోయి వాళ్ళకి ఒక్కో మ్యాచ్కి 5 నుండి 6 కోట్లు వస్తారు. ఇక్కడ వచ్చిన ఇన్కంలో బీసీసీఐకి షేర్ ఉండదు. మరొక వీక్లీ వెళ్ళి సన్ రైజర్స్ హైదరాబాద్కి వచ్చేవి జెర్సీస్ వాళ్ళని. ఇంటిలో ప్లేయర్స్ వేసుకున్న జెర్సీలో డబ్బులు ఎలా వస్తాయని అనుకుంటున్నారా? మనం ప్లేయర్స్ జెర్సీ అబ్జర్వ్ చేస్తే మనకి ఆ జెర్సీ మొత్తం ఏవో లోగోస్, ఏవో నేమ్స్ మాత్రం కనిపిస్తాయి. వాటిని స్పాన్సర్స్ వాళ్ళు కొన్ని కోట్లు ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇచ్చి మరీ డీల్ చేసుకుంటారు. జెర్సీ ఫ్రంట్ సైడ్ లోగో వేశారనుకోండి, చెస్ట్ మీద 60 నుండి 80 కోట్లు స్పాన్సర్స్ ఇస్తారు సంవత్సరానికి. అదే బ్యాక్ సైడ్ లోగో వేశారనుకోండి, జెర్సీ బ్యాక్ సైడ్ అయితే 20 నుండి 30 కోట్లు పర్ ఇయర్కి స్పాన్సర్ ఇస్తారు. అదే స్లీవ్స్ పైన అంటే హ్యాండ్స్ పైన వేస్తే 10 నుండి 20 కోట్లు వస్తారు సంవత్సరానికి స్పాన్సర్ నుండి. హెల్మెట్ పైన ఇస్తారు, క్యాప్స్ పైన ఇస్తారు. ఆ స్పాన్సర్స్ 5 నుండి 10 కోట్లు ఇస్తారు. మనం అబ్జర్వ్ చేస్తే ప్యాంట్ పైన కూడా మనకు లోగో కనబడుతుంది, ఏదో ఒకటి కిట్ పైన కూడా కనబడుతుంది. వాళ్ళు సంవత్సరానికి 5 నుండి 10 కోట్లు ఇస్తారు. టోటల్గా
జెర్సీ స్పాన్సర్‌షిప్ వల్ల 100 నుండి 150 కోట్లు వస్తాయి ఫర్ ఇయర్. మనం అప్రాక్సిమేట్‌లీ కదా 100 కోట్లు అనుకుందాం. ఎస్ఆర్‌హెచ్‌కి మర్చండైజ్ నుండి కూడా ఇన్‌కమ్ వస్తుంది. మర్చండైజ్ అంటే మనం జెర్సీస్, క్యాప్స్, ఫ్లాగ్స్, ఫ్యాన్ కిట్స్ వీటిని మనం ఆన్‌లైన్‌లో చూస్తాం కదా! వాటి వల్ల 20 నుండి 50 కోట్లు సంవత్సరానికి వస్తాయి. టోటల్‌గా ఎస్ఆర్‌హెచ్‌కి 622 కోట్లు వస్తున్నాయి. ఇందులో టికెట్ సేల్స్, మర్చండైజ్‌కి వచ్చిన ప్రాఫిట్‌ని యాడ్ చేయలేదు. ఎస్ఆర్‌హెచ్ ఈ 2026లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్ 200 కోట్లు. టోటల్‌గా వచ్చింది 622 కోట్లు. ఇందులో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 422 కోట్లతో మంచి ప్రాఫిట్‌లోనే ఉంది. ఫ్రాంచైజ్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. అయినా కూడా ఫ్రాంచైజ్ వాళ్ళు ఎందుకు మ్యాచెస్ గెలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎస్, వాళ్ళు ఇక్కడ కూడా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ మైండ్‌తోనే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మ్యాచెస్ గెలవడం వల్ల ఆ టీమ్‌కి అంటే ఆ ఫ్రాంచైజ్‌కి ప్రైజ్ మనీ వస్తుంది. అది టోర్నమెంట్ విన్ అయితే ప్రైజ్ మనీ వస్తుంది. అది ఒక 20 కోట్లు ఉంటుంది. అది డైరెక్ట్ ఇన్కమ్. అది బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇది మెయిన్ వాళ్ళకి. బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల ఫ్యాన్స్ పెరుగుతారు. పాపులారిటీ ఇంక్రీజ్ అవుతుంది. టీమ్ వాల్యూ కూడా కోట్లలో పెరుగుతుంది. స్పాన్సర్స్ కూడా ఎక్కువ మనీ ఇస్తారు. విన్ అయిన టీం అంటే బ్రాండ్ అట్రాక్ట్ అవుతారు. అప్పుడు జెర్సీ స్పాన్సర్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. కొత్త కొత్త టీమ్స్ వస్తాయి. మర్చండైజ్ అంటే ఆన్లైన్ సేల్స్ కూడా బూస్ట్ అవుతాయి. జెర్సీస్ కొంటారు, టీమ్ని ఫాలో అవుతారు. సేల్స్ మేబీ డబుల్ అవ్వచ్చు. ఆ మ్యాచెస్‌కి అంటే ఆ టీమ్ ఆడిన మ్యాచెస్ కూడా స్టేడియంలో ఇన్కమ్ పెరుగుతుంది. ఎందుకని విన్ అయిన టీమ్ అంటే టికెట్స్ కూడా డిమాండ్ హై ఉంటుంది. అందువల్ల స్టేడియంస్ కూడా ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ బేస్ గ్రో అవుతుంది. యాడ్స్, ప్రమోషన్స్‌లో కూడా ఇన్కమ్ పెరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసుంటే ఐపీఎల్‌లో లాస్ లేకుండా హై ప్రాఫిట్స్‌తో ఎవరున్నారో కామెంట్ చేయండి.